వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే కూకట్పల్లి సమీపంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. మిత్రా హిల్స్‌లో వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న ఒక అపార్ట్మెంట్‌లో ఒక వ్యక్తి అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. అయితే అతన్ని ఎవరో హతమార్చి హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పుడు కొన్ని విస్తురిపోయే నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. ఎందుకంటే అతన్ని హత్య చేసింది ఎవరో కాదు, స్వయాన తన సొంత భార్య, కట్టుకున్న భార్య. అయితే పూర్తిగా ఒకసారి మన వివరాల్లోకి వెళ్తే మాత్రం కూకట్పల్లి ప్రస్తుతం ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ స్పాట్‌కైతే మనం రావడం జరిగింది. అండ్ ఆమె మర్డర్ చేసిన తర్వాత వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళి కూడా పూడ్చిపెట్టిన ఒక సంఘటన కూడా జరిగింది. ప్రెజెంట్ మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉండేవారు. ఇక్కడికొచ్చి దాదాపు ఒక వారం రోజులవుతుంది. సో, ఇదే ఇంట్లో ఇక్కడ వాచ్‌మ్యాన్‌గా వాళ్ళిద్దరూ కూడా వర్క్ చేస్తున్నట్టయితే మాత్రం తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అతను ఎలా చంపిందంటే కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే కొన్ని ఐరన్ తీగలైతే మనకి కనిపిస్తున్నాయి. మరి వీటినిచ్చి అతన్ని సాయిలు అనే వ్యక్తిని మరి భార్య హతమార్చి చంపేసిందా అనేది కూడా మనం చూడాలి. అక్కడ చూస్తే మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, పూర్తిగా ఐరన్ అవి. సో, కరెంట్ షాక్ ఇచ్చే చంపేశారంటూ కూడా చెప్తున్నారు. మరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ అయితే ఇంకా బయటకి రావాలి. ప్రస్తుతం అతని బాడీని బయటికి తీసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఈ హత్యలో ముఖ్యంగా కవిత ఎవరైతే ఉన్నారో సాయిలు భార్య, ప్రధాన నిందితురాలుగా ఆమె ఉన్నారు. ఆమెతో పాటు ఆమె చెల్లెల భర్త కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అంటే ఈ కరెంట్ తీగ ఎలా కనెక్షన్ ఇచ్చారు, అతన్ని ఎలా చంపారు అనేది కూడా ఇంకా మనకి పూర్తిగా దర్యాప్తులో అయితే తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి వీళ్ళుండే ఇంటి నివాసం చూసుకుంటే ఒకసారి లోపలికెళ్ళి చూసే ప్రయత్నం చేసేద్దాం మనం. అంటే ఎందుకంటే మరి ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నవాళ్ళని చెప్తున్నారు. అంటే ఇంటి లోపడే అన్నా హతమార్చి చంపేశాడా? ప్రస్తుతం అయితే ఇక్కడ దీనికైతే లాక్ చేసి ఉన్నది. సో, లోపడైతే ఒక లైట్ అయితే మనకి వెలుగుతున్నట్టయితే మాత్రం కనిపిస్తుంది. సో, ఇదే ఇంట్లో మరి హతమార్చి చంపేశారా? లేకపోతే వేరే ప్రాంతానికి ఏమైనా తీసుకెళ్లి హతమార్చారా? అంటే ఇదంతా కూడా ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సరిగ్గా లైట్స్ కూడా లేవు. ఇంకా ఇక్కడ ఏమి సరిగ్గా కనిపించట్లేదు. సో, ఆ లైట్ అర్ధరాత్రి సమయంలో మరి ఏమన్నా తెలియకుండా అతను తాగిన మత్తులో గాని, లేకపోతే ముందే చంపేసి తర్వాత కరెంట్ షాక్ వల్ల చనిపోయాడని చెప్పేసి ప్లాన్ ప్రకారం ఏమన్నా చంపేశారా? ఇదంతా కూడా మనం చూసే ప్రయత్నం చేయాలి. అలాగే వీళ్ళిద్దరికీ కూడా దాదాపు 15 ఏళ్ల వరకు కూడా ఇద్దరికీ ఆహ్, అంటే ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్నారు. దాదాపు 15 ఏళ్ల వరకు కూడా దూరంగా ఉంటున్నారు. రీసెంట్‌గా కలిసారు. ఎవరైతే సాయిలు ఉన్నారో వాళ్ళ మామగారు చనిపోవడం, దాని తర్వాత కవిత వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి హైదరాబాద్ తీసుకురావడం. దాదాపు ఒక 50,000 వరకు కూడా వాళ్ళ సర్పంచ్ దగ్గర వీళ్ళ స్వగ్రామం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక 50,000 వరకు కూడా ఏదో పని కోసం అని చెప్పేసి 50,000 అప్పు తీసుకొని ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన 3 రోజులకి ఈ ఘటన అయితే జరిగింది. సో, ఇదే ఆ ప్రాంతం. మరి ఎలా చంపిందనేది మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో మనకి ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. సో, కరెంట్ షాక్ వల్ల చనిపోయారని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఇక్కడ దీని వెనకాలైతే మరి కరెంట్ బోర్డుకి సంబంధించినవన్నీ అయితే మాత్రం మనకి పూర్తిగా కనిపిస్తున్నాయి. సో, మరి ఇక్కడేమైనా అతన్ని హతమార్చి చంపేసిందా సా సాయిలుని కవిత అనేది కోణంలో కూడా మనం చూడాలి. అండ్ ఈ హత్యకు సంబంధించి మరి ఎవరెవరు పాల్పడ్డారనే విషయం కూడా ఇంకా తెలియాల్సింది. మనకైతే క్లియర్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే అంటే ప్రధాన దర్యాప్తులో మాత్రం కరెంట్ షాక్ వల్లే చనిపోయాడనేది మాత్రం తెలుస్తుంది. సో, అక్కడ ఆ ఐరన్ అయితే మనకి క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఒకసారి మళ్ళీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సాయిల్‌ని మరి అతను తాగిన మత్తులో చంపేసిందా? లేకపోతే ముందే ఎక్కడైనా చంపేసి కరెంట్ షాక్ వల్లే చనిపోయాడని చెప్పే ప్రయత్నాన్ని చేశారా? వాళ్ళ ముగ్గురు కూడా ఈ హత్యలో? ఇయన్నీ గూడా మనకు తెలియాల్సిన పరిస్థితి అయితే ఇంకా ఉంది. ఇంకా ఇక్కడికి కొంచెం దూర సమీపంలో అతని బాడీని గూడా పూడ్చిపెట్టడం గూడా కూడా చెప్తున్నారు. ఆ బాడీని గూడా ప్రస్తుతం పోలీసులు పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌కైతే పంపించారు. రిపోర్ట్స్‌లో అతను ఎలా చనిపోయాడనే విషయం గూడా బయటికి రావాలి. ప్రధానంగా అయితే మాత్రం ప్రస్తుతం అతను కరెంట్ షాక్‌లో చనిపోయాడంటూ గూడా చెప్తున్నారు. సో, ఇంత ఘోరానికి పాల్పడిందంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక భార్య 15 ఏళ్ల తర్వాత కలిసిన తర్వాత అంటే వాళ్ళిద్దరికీ ఇష్టం ఉంటే ఆ జీవితాన్ని కొనసాగించొచ్చు. లేదంటే దూరంగానే ఉండొచ్చు. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల గ్యాప్ వచ్చింది కాబట్టి. అయినా మరి అతని పైన మరి ఎందుకు కక్ష పెంచుకుంది? ఇద్దరికీ వేరే వివాహేతర సంబంధాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అలాంటప్పుడు కూడా మళ్ళీ కలిసి కక్షలు పెంచుకుని చంపుకునేంత కోపం ఇతని పైన ఏముంది? అంటే వాళ్ళ సర్పంచ్ గాని, వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు గాని ఏం చెప్తున్నారంటే, కవిత దగ్గర డబ్బులు లేవు. 50,000 కోసమే
హత్య చేసినట్టుగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మన పోలీసులు కోణంలో కూడా చూడాలి. మరి ఆళ్ళు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారో, వాళ్ళ దర్యాప్తులో ఇంకా ఎటువంటి విషయాలన్నీ కూడా బయటపడతాయనేది కూడా చూడాలి. ఒకసారి మనం ఇప్పుడు ఎక్కడైతే అతను పూడ్చిపెట్టారో ఆ ప్రాంతం కూడా ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.